ఈ ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో చేసేవాళ్ళు లేక ముగ్గురముంటే ముగ్గురం కష్టపడి మళ్ళీ ఇంటికొచ్చి వండుకొని తినాలంటే ఆ ఇంట్లో పడే కష్టం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. నాకైతే ఈరోజు ఉదయం నుంచి అస్సలు ఆరోగ్యం బాగాలేదు, సహకరించట్లేదు. కడుపులో నొప్పిగా ఏం బాలేదు. టిఫిన్ కూడా సరిగ్గా తినలే. మొహం చూడండి ఎలా పోయిందో. కానీ మా అత్తయ్య ఇంటి తోటలోకెళ్ళింది పనికెళ్ళా. మా ఆయన కట్టుపొలాలకెళ్ళాడు. నేను షాప్‌లో చేసి ఇంటికొచ్చిన. ఇంట్లో ఇంకా కొద్దిసేపు అటు పనుకుందాం అనుకుంటే అన్నం టైం అవుతుంది. నాకెలాగన్నా ఉండని. నేనొచ్చే అలా నిద్ర పనుకున్నామంటే వచ్చి వాళ్ళు పస్తులుండాలి. బాధేస్తది ఫ్రెండ్స్. ఇంకా ఎలాగన్నా కానీ భగవంతుడా నాకింతే రాసిపెట్టింది. చేసేవాళ్ళు లేరు. ఇంక చేయకపోతే తప్పదు అని చెప్పి బోకులు తోముదామని ఇంక సింక్‌లో కొన్ని బోర్లున్నాయి. పొద్దునటి కూడా అలాగే ఉండి తోమలేకపోయాను ఈరోజు. ఇంక శుక్రవారం అన్ని పనులు చేసుకుంటూ ఇంగ ఇవన్నీ చేయలేక బియ్యం కడిగిపెట్టి ఈ బోకులన్నీ తోమేసరికి అన్నమైంది. కూర చేద్దామనుకుంటే చేయలేకపోతున్నా. ఇంకా నాకు ఒంట్లో ఓపిక అస్సలు లేదు. ఇంక కూర వద్దు. ఇంక బయట ఫుడ్ అస్సలు ఇష్టం లేదు. మన వీడియోలో కూడా ఎప్పుడూ ఎక్కడా పెట్టలేదు. కానీ ఈరోజు నాకు తప్పట్లేదు. ఇంక అస్సలు బాలేదు. ఇంక ఎప్పుడో తప్పదు అనుకుంటే మన వీడియో అంతా వెతికినా కూడా బయట ఫుడ్ నేను తింటూ మినిమం అదే గోపి కాకుండా భోజనం నేను ఎక్కడ తింటూ లేను. మినిమం ఉంటే 1, 2 ఉండొచ్చేమో అనుకుంటా. ఇంకా ఈరోజు తప్పలేదు. ఇంక తప్పక బయట నుంచి అయితే కూర తెప్పించాను. 20 రూపాయలు ఇచ్చి చుక్కాకు పప్పు కానీ గోంగూర పప్పు కానీ తీసుకురమ్మని చెప్పాను. మా అత్తయ్యకి బయట ఫుడ్ అస్సలు పడదు, తినదు. ఇంక ఈ గోంగూర పప్పు ఇట్లాంటిదైతే తింటుంది లైట్గా. అది తింటుందని చెప్పి నేను ఇంకా ఈ కడుపు నొప్పికి బయట టాబ్లెట్లు వేసుకోవాలి. ఇంకా రోజు ఏం టాబ్లెట్లు వేసుకుంటామని చెప్పండి. గ్యాస్ ట్రబుల్ వల్ల ఇబ్బంది పెడుతుంది. ఇంకా పొయ్యి హీట్ ఎక్కువగా ఉంది. దానికోసం చల్లగా మజ్జిగ తయారు చేసుకోవాలి. అంతలోపు వస్తారేమో. నా పని చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఫస్ట్ ఇంటికి రాగానే నీళ్లు తాగి ఇంకా తిందాం లేకుంటే అయిపోద్ది. అందుకే ముందు చేసి పెడితే వాళ్ళు తింటారు. నా పని మళ్ళీ ఎట్లా కాలేదు అని చెప్పి కొంచెం ఆయిల్ పెట్టి 7 సంవత్సరం వేసిన వడియాలండి. ఇంకా అయిపోయాయి. అందుకే అన్ని ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. లేకపోతే కారపు చుట్టలాగా మంచిగా ఉంటాయి. నేను వేసే వడియాలు చాలా బాగుంటాయి వడియాలు అయితే. కానీ ఇవ్వటం ఇంకా అన్నీ అయిపోయాయి. ఇంకా లాస్ట్లో కాబట్టి ఇలా ఉన్నాయి. చేద్దాం అనుకుంటే అస్సలు టైం కుదరట్లేదు. మా అత్తయ్య ఇంటికాడిన రోజు ఒకరోజు వడియాలు వచ్చేస్తే సంవత్సరం పొడుగుతూ ఉంటాయి. ఒకరోజు ఎక్కువగా చేసేస్తే కానీ వడియాలు వేయించి ఇంకా మజ్జిగ తయారు చేసి ఇక్కడ పెట్టేసి నేను గ్లాస్ తిని తాగి కొద్దిసేపు అనుకుంటే పోతుంది ఫ్రెండ్స్. ఈరోజు భోజనం లేకపోయినా పర్లేదు. అలా ఉంది ప్రాణం అయితే. ఇంకెండని పడి వస్తాడు. వచ్చాక చేయలేదు బావ మళ్ళీ అంటే తెస్తాడు. కానీ నాకే పాపం అనిపిస్తుంది. నా మాదిరి వాళ్ళది కూడా ప్రాణమేగా. కానీ మజ్జిగ అయితే తయారు చేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే మా అత్తయ్య పండ్లు జివ్వమంటాయి, నేను తాగను అంటది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఎండాకాలం తాగలేం. కొంచెమన్నా చల్లగా ఉండాలి. ఇంకా మాకు ఒకలాగా ఆమెకు ఒకలా ఎందుకని చెప్పి మట్టి కుండ తీసుకొనైనా మట్టి కుండలో నానబెట్టేస్తే మజ్జిగ చల్లగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టుకుంటే చల్ల నీళ్ళు పడతాయి. భోజనం తినేటప్పుడు ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. ఈ కుండలైతే నేను మజ్జిగకి తెచ్చి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఈ కుండలైతే అప్పుడైతే ఇంకా మజ్జిగ కుండలు బాగా పెరుగు కూడా ఇలాంటి కుండల్లోనే పాలు కాంచి పేరబెట్టేది. ఇప్పుడు మనకంత త్యాగం చేయలేం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చేయి చారగొట్టుకుంటే ఎన్ని కుండలు పగలగొడతానో నాకే తెలియదు నేను. అందుకని చిన్న ఇదే అది కుండ గుండుగా ఉంది కాబట్టి క్యారీ సపోర్ట్ పెడితే కింద పడిపోకుండా ఉంటుంది. పెరుగంతా దాంట్లో వచ్చి బ్లెండర్తో బాగా మెత్తగా కొట్టాలి. బాగా బ్లెండర్తో తిప్పుతామంటే పెరుగు బాగా మెదుగుతుంది. అప్పుడు చల్లగా పడుతుంది బాగా. మట్టి కుండలో కూడా ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంటాయి ఫ్రెండ్స్. 1 గంట టైం ఇవ్వాలి అయితే. ఫ్రిడ్జ్లో అయితే అరగంట సరిపోద్ది, 20 నిమిషాలైనా సరిపోద్ది. ఇంకా మట్టి కుండ అయితే మినిమం గంట పడితేనే చల్లబడతాయి. ఇంకేమైనా కానీ ఏం చేద్దాం. మా అత్తయ్యకి ఇష్టం లేదు ఎందుకులే అని చెప్పి మట్టి కుండలో పోసి ఇక్కడ పెట్టేశాను. ఇంకా పనులన్నీ అయిపోయాయి. ఇంకా మా వారు వస్తారేమో అని చూస్తున్నా. పోగానే అయిపోయి ఒక గ్లాసు మజ్జిగ ఇస్తే అన్నం నిదానంగా తినొచ్చు. మీరంతా తిన్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? వచ్చాడు కేకేస్తున్నాడు. పాపం వాళ్ళ ఎండకు ఎంత అలసిపోయి ఉంటాడు. ఎందుకంటే షాప్లో ఒక్కరే ఉంటే కష్టం. పోనీ ముగ్గురు ఉందామంటే వ్యాపారాలు జరగవు. మఠంలో వ్యాపారాలు ఎక్కువ, యాత్రికులు తక్కువ అయిపోయారు. అందుకే బిజినెస్ తక్కువ అయిపోయింది, డల్ అయిపోయింది. ఇంకా పని చేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ తీస్తున్నా ఆయన కోసం. చూడండి అలసిపోయి ముఖం అంతా ఏదోలా పెట్టుకుని వచ్చేస్తాడు. నాకు బాధ వేస్తుంది అని చూస్తే. ఆయన తాగాక నేను ఒక గ్లాస్ మజ్జిగ తాగేసి కొద్దిసేపు రిలాక్స్ అవుతాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకో మంచి